కువైట్‌లో కరెంట్ వైర్‌లనేవి మన దగ్గర ఉన్నట్లు కాకుండా ఎందుకు భూమిలో నుంచి కనెక్షన్స్ ఇస్తారనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కువైట్ దేశం అనేది ఎడారి ప్రాంతం కాబట్టి మనకంటే టెంపరేచర్ అనేది ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటదన్నమాట. సో దీని కారణంగా ఏంటంటే మనకిచ్చినట్లు కరెంట్ కనెక్షన్ అనేది ఓవర్ హెడ్ మీదుగా ఇచ్చినట్లయితే ఇక్కడ ఉన్న టెంపరేచర్స్‌కి వైర్ అనేవి మెల్ట్ అయిపోయి ఒక్కొక్కసారి కట్ అయిపోయి పవర్ ఇష్యూస్ అనేవి కూడా రావచ్చు. ఇది మాత్రమే కాకుండా ఈ దేశంలో ఇసుక తుఫాన్లు అనేవి ఎక్కువ కాబట్టి ఆ గాలులకి స్తంభాలు అనేవి పడిపోయి ట్రాఫిక్ ఇష్యూస్ అవ్వచ్చు, లేదా వైర్లు కట్ అయిపోయి ఎవరి ప్రాణాలకైనా హాని జరగవచ్చు అన్న ఉద్దేశంతో ఏంటంటే వీళ్ళు వైర్లని అండర్ గ్రౌండ్ నుంచి ఇస్తారనమాట. ఇలా ప్రమాదాలు జరగకుండా ఉండడానికి అండర్ గ్రౌండ్ వైరింగ్ సిస్టమ్ అనేది ఇక్కడ యూజ్ చేస్తారు. కాకపోతే ఏంటంటే ఈ అండర్ గ్రౌండ్ వైరింగ్ సిస్టమ్ కి నార్మల్ వైరింగ్ సిస్టమ్ కంటే కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. కాకపోతే వీళ్ళకున్న క్లైమేట్ కి మన దగ్గర యూజ్ చేసే వైరింగ్ సిస్టమ్ ఇక్కడ యూజ్ చేశారంటే ఇనిషియల్ గా ఇన్స్టాలేషన్ కాస్ట్ తక్కువే ఉంటుంది. కాకపోతే ఇక్కడ జరిగే డ్యామేజ్ వల్ల ఏంటంటే మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువైద్ది. కాకపోతే అండర్ గ్రౌండ్ వైరింగ్ ఏంటంటే ఇనీషియల్ గా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే మెయింటెనెన్స్ కాస్ట్ అనేది తక్కువ అవుద్ది అనమాట. అది కాకుండా ఇంకొక రీజన్ వచ్చేసరికి ఇక్కడ వీధులు ఏంటంటే చిన్నగా ఉంటాయి అండ్ బిల్డింగ్లు ఏంటంటే పెద్దగా ఉంటాయి. సో ఓవర్ హెడ్ వైరింగ్ అనేది ఇక్కడ ఇంపాసిబుల్. సో అందుకే కంట్రీ మొత్తం మరి కువైట్ దేశంలో వైర్లు టవర్లు ఇలాంటివి ఏం కనపడవా అంటే కనపడతాయి. ఎక్కడ కనపడతాయి అంటే ఎడారి ప్రాంతాల్లో కనపడతాయి అనమాట. ఎందుకంటే అక్కడ మెయింటెనెన్స్ కి రిపేర్ కి చాలా సింపుల్ గా ఉంటుంది అండ్ డ్యామేజ్ జరగడానికి అవకాశం అనేది ఉండదు. కాబట్టి అవుట్ సైడ్ ఆఫ్ ద సిటీ ఏంటంటే హై వోల్టేజ్ పవర్ లైన్స్ అనేవి ఉంటాయి.